Hi students, good morning all of you. Today we are going to discuss about Codex Alimentarius. Unit 5. So last class lo GMP అండ్ GLP అనేటువంటి టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో గుడ్ ల్యాబొరేటరీస్ ప్రాక్టీసెస్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, సో వీటి గురించి డిస్కస్ చేసుకున్నాము. సో పార్ట్ 1 వీడియో కింద పెట్టడం జరిగింది. సో పార్ట్ 2లో కోడెక్స్ ఎలిమెంటారియస్ సో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే సో కోడెక్స్ ఎలిమెంటేరియస్ అనేటువంటిది ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ స్టాండర్డ్స్, కోడ్స్ ఆఫ్ ప్రాక్టీస్, గైడ్లైన్స్ అండ్ అదర్ రికమెండేషన్స్ రిలేటింగ్ టు ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ. సో ఈ కోడెక్స్ ఎలిమెంటేరియస్ అనేటువంటిది ఏంటి అంటే ఇంటర్నేషనల్గా ఒక స్టాండర్డ్స్ని కలిగి ఉండేటువంటి ఒక సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. అయితే దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? పర్పస్ అబ్జర్వ్ చేసినట్లయితే సో ఎనీ ప్రోడక్ట్కు, ఏ ప్రోడక్ట్కైనా సరే ఒక కోడ్ అనేది సో పెట్టడం జరుగుతుంది, రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫుడ్స్ రికమెండ్ చేసినప్పుడు ఆ ఫుడ్స్ కానీ, ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ అండ్ ఫుడ్ సేఫ్టీ గురించి కానీ వీటి గురించి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ కోడెక్స్ ఎలిమెంటేరియస్లో ఏంటి అంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో కోడెక్స్ ఎలిమెంటరీస్ వాళ్ళు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇలా మెయింటైన్ చేయడానికి కోడెక్స్ ఎలిమెంటరియస్ కమిషన్ అనేటువంటి ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఫస్ట్ టైం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1961 నవంబర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సో దీన్ని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ద్వారా దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో 1962లో కూడా దీని గురించి ఒక కమిషన్ గురించి చెప్పడం జరిగింది. సో 1963లో ఎప్పుడు అంటే అక్టోబర్ 1963 అక్టోబర్లో సో రోమ్లో వీటికి సంబంధించినటువంటి ఈ కమిషన్కి సంబంధించినటువంటి దాన్ని వీళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఆర్గనైజేషన్లో 30 కంట్రీస్ అనేవి వీళ్ళు అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ చెప్తాను, ఇంట్రడక్షన్ మళ్ళీ చెప్తున్నాను. సో కోడెక్స్ ఎలిమెంటేరియస్ అనేటువంటిది ఏదైనా ఒక ప్రోడక్ట్ని మార్కెట్లో
మార్కెట్లోకి మార్కెట్లోకి దిగుమతి చేయాలి అనుకున్నప్పుడు సో ఆ ప్రోడక్ట్ ఒక కోడ్ అనేది పెట్టడం జరుగుతుంది. కోడ్ అనేది పెట్టి దాన్ని వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తూ దాన్ని రికమెండ్ చేస్తూ ఉండాలి. ఆ ఫుడ్ యొక్క సేఫ్టీ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అని అబ్జర్వ్ చేసినట్లయితే సో ఎవరైతే ఈ కమిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ప్రొటెక్ట్ ద హెల్త్ ఆఫ్ కన్జ్యూమర్స్ అండ్ ఎన్ష్యూర్ ఫెయిర్ ప్రాక్టీసెస్. సో ఇక్కడ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళ యొక్క హెల్త్ ప్రొటెక్షన్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఎయిమ్. అయితే ఈ ఆర్గనైజేషన్లో ఇప్పుడు కూడా ఫుడ్ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ అనేది చూస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా 2 కంట్రీస్ మధ్య ఏవైనా విభేదాలు ఏర్పడితే ఇంటర్నేషనల్ రిఫరెన్స్ పాయింట్ మీద ఏవైనా విభేదాలు ఏర్పడినప్పుడు సో ఈ దేశాల వాళ్ళు వీటిని పరిష్కరించుకొని సో కన్జ్యూమర్స్కి వీళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది, అంటే ప్రొటెక్షన్ అనేది కల్పించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ కాంపోజిషన్. సో ఇక్కడ కాంపోజిషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అయితే 2012లో ఈ కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్లో 186 కంట్రీస్ అనేవి మెంబర్షిప్గా ఉండడం జరిగింది. సో 186 మెంబర్షిప్ అనేది కలిగి ఉండడం జరిగింది ఈ ఆర్గనైజేషన్లో. ఇందులో 215 కోడెక్స్ అబ్జర్వర్స్ ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే 186 కంట్రీస్ అనేవి మెంబర్స్గా ఉంటారు. అదేవిధంగా 215 మెంబర్స్ అనేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే అబ్జర్వర్గా ఉండడం జరుగుతుంది. సో 49 ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాటితో పాటుగా 150 నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అంటే ఈ కోడెక్స్ ఎన్విరాన్మెంటల్స్లో ఎంతమంది సభ్యత్వం ఉంటారు, మెంబర్స్గా ఉంటారు అంటే 186 కంట్రీస్లో 215 అబ్జర్వర్స్ ఉంటారు. ఇందులో 15 ఆర్గనైజేషన్స్ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అదేవిధంగా 16 యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కూడా ఇందులో మెంబర్స్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ రేంజ్. సో ఇక్కడ ఈ కోడెక్స్ ఎలిమెంటరీస్లో సో ప్రాసెస్ చేయబడినటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ప్రాసెస్ చేయలేనటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో సో అందులో ఉండేటువంటి రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో సో ఇవి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని కలిగి ఉన్నాయా, స్పెసిఫిక్గా కలిగి ఉన్నాయా లేదా వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కోడెక్స్ ఎన్విరాన్మెంటల్స్ ఆల్సో కవర్ ఏం చేస్తారంటే జనరల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఫుడ్ని లేబుల్ చేసేటప్పుడు అవి జనరల్ స్టాండర్డ్స్ని కలిగి ఉన్నాయా లేదా, ఫుడ్ హైజీన్ క్వాలిటీ అనేది ఎక్కువగా ఉందా లేదా వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫుడ్ అనేది కంటామినేషన్ జరిగిందా, అక్కడ హెల్త్ కండిషన్ ఆ ఇన్స్టిట్యూషన్లో ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అన్న వాటిపై వీళ్ళు బాగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది, బాగా అబ్జర్వ్ చేస్తారు. సో నెక్స్ట్ వన్ కోడెక్స్ ఎలిమెంటరీస్ హ్యాస్ పబ్లిష్డ్ ఇట్స్ డాక్యుమెంట్ ఇన్ 6 అఫీషియల్ లాంగ్వేజెస్. సో వీళ్ళు కొన్ని లాంగ్వేజెస్లో వీళ్ళు ఏం చేస్తారంటే లాంగ్వేజెస్లో చెప్పడం జరుగుతుంది, డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ రేంజ్. ఇక్కడ రేంజ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో రేంజ్ ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని వీళ్ళు డాక్యుమెంట్స్ని కొన్ని లాంగ్వేజెస్లో వీళ్ళు పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, రష్యన్,
ఇలాంటి లాంగ్వేజెస్లో డాక్యుమెంట్స్ని వాళ్ళకి అర్థమయ్యేటువంటి లాంగ్వేజెస్లో వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ జనరల్ డాక్యుమెంట్స్. జనరల్ డాక్యుమెంట్స్. సో జనరల్ డాక్యుమెంట్స్ నెక్స్ట్ వన్ డాక్యుమెంట్స్. జనరల్ డాక్యుమెంట్స్లో ఫుడ్ లేబులింగ్, ఫుడ్ ఎడిటివ్స్, కంటామినెంట్స్, ఫుడ్ కాంటామినెంట్స్, పెస్టిసైడ్స్, ఈ రిస్క్ అసెస్మెంట్స్ వీటన్నింటినీ కూడా రెడ్యూస్ చేయడానికి HACCP అనేటువంటి సిస్టమ్ని ఈ మెథడ్స్ వీటికి అనలైజ్ చేయడానికి ఉపయోగిస్తారు. HACCP హజార్డ్ అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్. HACCP హజార్డ్ అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్. సో దీన్ని కూడా అనాలిసిస్ చేయడానికి హజార్డ్ HACCPని అనాలిసిస్ చేయడానికి చేస్తారు. నెక్స్ట్ వన్ స్పెసిఫిక్ స్టాండర్డ్స్. సో ఇక్కడ స్పెసిఫిక్ స్టాండర్డ్స్ అంటే ప్రత్యేకత కలిగినటువంటి స్టాండర్డ్స్ అంటే ప్రాసెస్ చేసినటువంటి మీట్, ఫిష్ అండ్ ఫిషరీ ప్రొడక్ట్స్ని కొన్ని స్పెసిఫిక్ స్టాండర్డ్స్ అనేవి చూస్తారు. ఈ కోడెక్స్ ఎలిమెంటేరియస్ అనేటువంటి ఆర్గనైజేషన్ కొన్ని స్పెసిఫిక్ స్టాండర్డ్స్ని వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ని కానీ, మీట్ అండ్ ఫిషరీ ప్రొడక్ట్స్ని కానీ, లేదా ఫుడ్స్ ఫర్ స్పెషల్ డైటరీ యూసెస్ వాటి వల్ల వచ్చేటువంటి యూజెస్, ఫ్రెష్ అండ్ ప్రొసెస్డ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్. సో నెక్స్ట్ వన్ సెరియల్స్ అండ్ డెరైవ్డ్ ప్రొడక్ట్స్, డ్రైడ్ లెగ్యూమ్స్. సో వీటిని అంటే ఏంటి, చాక్లెట్స్, షుగరు, మినరల్ వాటరు, ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ తయారు చేస్తారు కదా. ఈ ప్రొడక్ట్స్ తయారు చేసేటప్పుడు సరైనటువంటి హెల్తీ కండిషన్స్ ఉంటున్నాయా లేదా, లేబుల్ ఎలా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంది, వీటన్నిటిని కూడా వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ లెజిస్లేషన్ అండ్ స్టాండర్డ్స్. లెజిస్లేషన్ అండ్ స్టాండర్డ్స్. సో ఇక్కడ లెజిస్లేషన్ అండ్ స్టాండర్డ్స్, ఇక్కడ ద మెయిన్ ఇంట్రాక్షన్స్ ఆఫ్ లెజిస్లేషన్ అంటే ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఫుడ్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నారో సో వీటిలో కొన్ని యాక్ట్స్ని వాళ్ళు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అది ఏంటి అంటే 1934లో పబ్లిక్ హెల్త్ రెగ్యులేషన్స్. 1934 ఈ యాక్ట్లో పబ్లిక్ హెల్త్ రెగ్యులేషన్స్. నెక్స్ట్ వన్ ప్రిజర్వేషన్ ఆఫ్ రా ఫిష్ అంటే ద థెరాప్టిక్ సబ్స్టాన్సెస్ అంటే రెగ్యులేషన్ 1964 రెగ్యులేషన్ యాక్ట్.
రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1964. సో నెక్స్ట్ వన్ అంటే ఏంటి, రెగ్యులేషన్ ఆహారపు విలువలు, ఫిష్ ప్రొడక్ట్స్ యొక్క న్యూట్రియంట్ వాల్యూస్ని వీళ్ళు గురించి తెలుపడానికి రెగ్యులేషన్ యాక్ట్ 1964ని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో ఇక్కడ ఫ్రోజన్ ఫిష్, గట్టెడ్ పెసిఫిక్ సాల్మన్ ఫిష్, ఫిల్లెట్స్ ఆఫ్ కార్డ్ అండ్ హ్యాడాక్ అనేటువంటి ఫిషెస్ను వీళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పెట్టడం జరిగింది. సో అంటే ఏంటి, సాల్మన్ ఫిష్, క్యాడ్, హెడ్డాల్ అనేటువంటి ఫిషెస్ను CAC 1971 యాక్ట్స్లో వీళ్ళు పెట్టడం జరిగింది. అంటే క్యూర్ చేసినటువంటి చేపలు, ఫిషెస్, ప్రాన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రొడక్ట్స్ ఏవైనప్పటికీ కూడా వాటిలో ఉండేటువంటి ఇనార్గానిక్ కాంపోనెంట్స్, వీటిలో ఉండేటువంటి ఎలిమెంట్స్ కానీ, అంటే లెడ్, మెర్క్యూరీ, ఆర్సెనిక్ వంటి ఇటువంటి ఎలిమెంట్స్ని కానీ వీళ్ళు టెస్ట్ అనేది చేసి వాటి యొక్క ఆరోగ్యపరంగా న్యూట్రియంట్స్ వాల్యూని వీళ్ళు కోడెక్స్ చేయడం జరుగుతుంది. సో కోడెక్స్ ఎలిమెంటరీస్ అనేటువంటిది మెయిన్గా డీల్స్ విత్ ఇంటర్నేషనల్ ఫుడ్ స్టాండర్డ్స్. అంటే ప్రొడక్ట్స్ యొక్క స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ వన్ గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది, వాటిని ప్రాక్టీస్ చేయడం, గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటి, ఫుడ్ యొక్క సేఫ్టీ, క్వాలిటీ అండ్ ఫెయిర్నెస్ ఇవన్నీ కూడా వీళ్ళు చూడడం జరుగుతుంది. దిస్ గివ్స్ కాన్ఫిడెన్స్ బోత్ టు ద ట్రేడర్స్ అండ్ టు ద కన్జ్యూమర్స్ అబౌట్ ద సేఫ్టీ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ప్రొడక్ట్స్. సో వీళ్ళు ఈ కోడెక్స్ ఎలిమెంటరీస్ అనేటువంటి దీనిలో వీళ్ళు ఈ పర్టికులర్ వీటిని అంటే క్వాలిటీ కానీ, సేఫ్టీ కానీ, ప్రొడక్ట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, లేబులింగ్ ఇవన్నీ పర్టికులర్గా చూడడం జరుగుతుంది. ప్రొటెక్టింగ్ కన్జ్యూమర్ హెల్త్. అయితే కన్జ్యూమర్ హెల్త్ అంటే ఇక్కడ వెటర్నరీ డ్రగ్స్ లేదా పెస్టిసైడ్స్, ఫుడ్ ఎడిటివ్స్ లేదా కంటామినెంట్స్. అంటే వెటర్నరీ డ్రగ్స్ పశువుల మందులు కానీ లేదా పెస్టిసైడ్స్, ఫుడ్ ఎడిటివ్స్. సో ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. ప్రొటెక్ట్ చేసి అంటే కోడెక్స్ స్టాండర్డ్స్ అన్నీ కూడా కోడెక్స్ స్టాండర్డ్స్ కూడా హై లెవెల్లో ఉన్నాయి లేదా వీళ్ళు చూడడం జరుగుతుంది. అదేవిధంగా వీటిని ఆర్గనైజ్ చేయడానికి FAO అండ్ WHO అనేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా కోడెక్స్ స్టాండర్డ్స్ని వీళ్ళు లెజిస్లేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ స్కోప్ ఆఫ్ ద కోడెక్స్ ఎలిమెంటరీస్. నెక్స్ట్ వన్ ఫుడ్స్ యొక్క ప్రాసెసింగ్ ఎలా ఉంది. నెక్స్ట్ వన్ ఫుడ్ యొక్క హైజీన్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. వీటిని వెటర్నరీ డ్రగ్స్, కంటామినెంట్స్, లేబులింగ్ అండ్ ప్రజెంటేషన్, మెథడ్స్ ఆఫ్ ఎనాలిసిస్ అండ్ శాంపిల్ తీసి ఫుడ్ యొక్క క్వాలిటీని చూడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అండ్ ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్. తర్వాత ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వీళ్ళు సర్టిఫై చేయడం జరుగుతుంది. అంటే ఒక ప్రోడక్ట్ని ఈ కోడెక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎలిమెంటరీస్ అనేటువంటి సిస్టము ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని మెథడ్స్ని వాళ్ళు వాడడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు దగ్గర నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తూ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ అనేది తెచ్చుకుని వీళ్ళు ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీని, క్వాంటిటీని, అదేవిధంగా ప్రొడక్ట్స్ యొక్క
ఏ ప్రొడక్ట్స్ అనేవి ఫిష్ ప్రొడక్ట్సే కాదు, మిగతా రిమైనింగ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా పెస్టిసైడ్స్ కానీ మెడికల్ పర్పస్ మీద కానీ లేదంటే కాస్మెటిక్స్ కానీ వీటన్నింటి మీద కూడా వీళ్ళు ఇన్స్పెక్షన్ అనేది చేసి సర్టిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఈ ప్రాసెస్ చేసినటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అదేవిధంగా ప్రాసెస్ చేయలేనటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు కోడెక్స్ ఎలిమెంటరీస్ యొక్క క్వాలిటీ, వీళ్ళు ఏంటంటే క్వాలిటీ అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ, ఫుడ్ ప్రొడక్ట్స్ యొక్క లేబులింగ్, నెక్స్ట్ ఫుడ్ ఎడిటివ్స్, నెక్స్ట్ పెస్టిసైడ్స్, వీటన్నిటినీ కూడా వీళ్ళు చూడడం జరుగుతుంది. అదేవిధంగా బయోటెక్నాలజీ ద్వారా వచ్చేటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయడానికి కూడా వీళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ని గవర్నమెంట్కి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో గవర్నమెంట్ అప్పుడు ఇవన్నీ కూడా లైసెన్స్, వీళ్ళ యొక్క లైసెన్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి సర్టిఫై చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళ యొక్క ఎయిమ్లో కన్జ్యూమర్స్ యొక్క హెల్త్ కండిషన్ వీళ్ళు బాగా మెయిన్గా వీళ్ళు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ప్రొడక్ట్స్ అనేవి క్వాలిటీని చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, WTO ఆర్గనైజేషన్ వాళ్ళు ఆమోదించారా లేదా కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు. సో ఈ రోజు క్లాస్లో కోడెక్స్ ఎలిమెంటేరియస్ అనేటువంటి ఇది షార్ట్కి ఇస్తారు, ఎస్ఐకి ఇవ్వడు. షార్ట్ గురించి చెప్పుకున్నాము. సో నెక్స్ట్ టాపిక్ పార్ట్ 3లో HACCP అంటే ద హజార్డ్ అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ సిస్టమ్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ HACCP యాజ్ ఏ టూల్ ఫర్ సర్టిఫికేషన్. ఈ HACCP సిస్టమ్ ఫర్ ఫ్రెష్ అండ్ ఫ్రోజన్ ఫిష్ ప్రొడక్ట్స్, వీటి గురించి డిస్కస్ చేసుకుందాము. సో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. స్టూడెంట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఈరోజు క్లాసు, రేపటి క్లాస్తో పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ పేపర్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇమ్యూనాలజీ పేపర్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఎస్సేలు, షార్ట్స్, నెక్స్ట్ వన్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో ఉండేటువంటి ఎస్సేస్, షార్ట్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్లో ఉండేటువంటి మెయిన్ క్వశ్చన్స్
ఎస్సేస్ షార్ట్స్ కూడా మీకు గ్రూప్లో పెడతాను. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. సో రేపటి క్లాస్తో పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ పేపర్ స్టార్ట్ చేద్దాము. ఇంకా ఇమ్యూనాలజీ అనేది ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ ఉన్నాయి. సెకండ్ యూనిట్ అవుతుంది. సో నెక్స్ట్ వేరే పేపర్ స్టార్ట్ చేసుకుందాము. సో నెక్స్ట్ క్లాస్తో పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ కంప్లీట్ అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అందులో చెప్పుకుందాము.